కాలంతో అలసిన అలమర మళ్ళీ కొత్తగా మారితే ఎలా ఉంటుందో చూసేద్దామా? కాలం మారింది, మనుషులు మారిపోయారు, కానీ కొన్ని వస్తువులు మాత్రం కాలాన్ని అధిగమించి మన పూర్వపు జ్ఞాపకాలను కాపాడుతూనే ఉన్నాయి కదా. చాలా చరిత్ర ఉన్న అలాంటి అలమరాన్ని మళ్ళీ తెరవబోతున్నాము కొత్తగా. ఇలాంటి అలమరాలు పాత ఇంటి మూలల్లో పాడైన ఇంటి గోడల మధ్య నిశ్శబ్దంగా నిల్చొని ఎవరు ఎప్పుడు నన్ను గమనిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాయి కదా. నాకు తెలిసిన ఒక చోటుంది ఇలాంటి వస్తువుల కోసం. మీకు కావాలంటే గనక ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చూస్తారు కదా, ఇది నిన్న మొన్నటి వస్తువు కానే కాదు, 200 ఏళ్లు పైబడిన ఎంతో అమూల్యమైన వస్తువు. డబ్బు పెట్టి కొత్తది కొనగలం, కానీ పోయిన ఆ కాలాన్ని మరలా ఈ కొన్న కొత్త వస్తువుకి జోడించలేం కదా. అదే పాత వస్తువుకున్న ప్రాణం అంటాను నేను. అయితే ఇది శుభ్రం చేసి రెడీ చేస్తూ నాకు ఎలా దొరికిందో తెలుసుకుందామా? నేను ఒకరోజు బయటికి వెళ్ళినప్పుడు ఈ పాత వస్తువు నా కంటపడింది, అత్యంత దీనస్థితిలో. ఇక ఆ రోజంతా ఈ వస్తువే నా కళ్ళ ముందు కనబడేది. మరలా వెళ్ళినప్పుడు నా వైపు చూస్తున్నట్టు అనిపించేది. అలా నెల రోజుల పాటు ఈ అలమరా ఉందో లేదో, ఉంటే ఎలా ఉందో చూడటం కోసమే పని పెట్టుకుని మరీ బయటికి వెళ్ళేదాన్ని. పాపం ఎండకి వానకి బయట అలా నిలుచునే కనపడేది. ఇక మనసాగక ఓ రోజు ధైర్యం చేసి వెళ్ళి అడిగాను, ఈ అలమర ఎందుకు ఇలా బయటే వదిలేశారు అని. అప్పుడు అతనిది మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చారట, నేను కూడా వాడాను, కానీ ఇప్పుడు నా పిల్లలకి ఇది ఇష్టం లేదు అన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు అని అడిగాను. ఇలా బయటే వదిలేస్తే కొన్ని రోజులకి ఇది కూడా పాడైపోతుంది కదా అని అన్నాను. నేనేం చేయగలనమ్మా, పిల్లలకి ఇష్టం లేనప్పుడు అన్నారు. సరే ఇంటికైతే వచ్చేసాను, కానీ ఆ అలమర నాకు నిద్ర పట్టనివ్వలేదంటే నమ్మండి. ఇంత పాత వస్తువు, తరతరాలు మారిన 200 ఏళ్ల నాటిది ఇలా బయటే వదిలేయటం నాకు అస్సలు నచ్చలేదు. ఏదైతే అది అయ్యింది, నాకు కావాలని అడగాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత రోజు నేరుగా వెళ్ళి అడిగాను, మీకు వద్దనుకుంటే నాకు ఇస్తారా అన్నాను. నవ్వారు. దీంతో ఏం చేస్తావమ్మా, పాడైంది, కింద డ్రావర్స్ కూడా ఓపెన్ కూడా కావటం లేదు అన్నారు. అయినా పర్వాలేదు, నాకు కావాలి అన్నాను. అప్పుడు సరే అయితే మా అబ్బాయిని అడిగి ఇస్తాను అన్నారు. మళ్ళా 2 రోజుల తర్వాత వెళ్ళి అడిగాను. అబ్బాయి ఇంకా ఏం చెప్పలేదమ్మా అన్నారు. ఈసారి మరో మాట చెప్పి ఇంటికి వచ్చేసాను. ఏంటో తెలుసా, డబ్బులు ఎంతో చెప్పండి పోనీ, మీకు వద్దనుకుంటున్నారు కదా, ఇలా ఉంటే పాడైపోతుంది కదా, నాకైతే కావాలి అన్నాను. సరే అమ్మా, బాబుకు చెప్తాలే అన్నారు. మరో 4 రోజుల తర్వాత వెళ్ళి అడిగాను. బాబు ఇచ్చేయమన్నాడు, కానీ రేటు ఇంకా చెప్పలేదమ్మా అన్నారు. సరే 2 రోజుల తర్వాత రానా అన్నాను. సరే అన్నారు. ఇలా నేను తిరిగినన్ని రోజులు అలమరా నా వైపు, ఆ వ్యక్తి వైపు మార్చి మార్చి చూస్తున్నట్టు అనిపించేది నాకు. ఓ రోజు చెప్పాను అలమరాకు, త్వరగా రా అమ్మా ఇంటికి, ఇలా బయట నిన్ను చూడలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తే నిన్ను బంగారంలా చూసుకుంటా అన్నాను. ఆ రోజు రానే వచ్చింది. అంతే, నేను చాలా సంతోషించాను. ఆ అలమరా కూడా అంతే సంతోషంగా కనిపించింది నాకు. ఇక ఇంటికి వస్తున్నప్పుడు చూసిన వాళ్ళందరూ, ఇప్పుడు ఇదెందుకు నీకు, పాత వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకుని కూర్చొని చూసుకుంటావా ఏంటి అన్నారు. ఎవరి ఇష్టం వారిది కదా, ఎవరికి ఏ సమాధానం చెప్పుకున్నా చిన్న చిరునవ్వుతో ఇంటికి వచ్చేసాను. ఇక ఈ బీరువా క్లీన్ చేస్తున్నప్పుడు చిన్న సంఘటన. డ్రావర్ లోపల ఏవైనా విలువైన వస్తువులు ఉంటే తీసుకెళ్ళి ఇచ్చిద్దాంలే అని ఓపెన్ చేయబోయా, కానీ ఓపెన్ కాలేదు. చాలా ప్రయత్నం చేసిన తర్వాత ఓపెన్ అయ్యింది. లోపల చూసి చాలా నవ్వుకున్నాను. ఇక ఈ బీరువా హ్యాండిల్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ మంచి క్వాలిటీవే ఉన్నాయి. ఇప్పుడంతా క్వాలిటీవి ఎక్కడ దొరకటం లేదు కదా. ఈ అలమరకి కింద లెగ్స్ కూడా లేవు, కానీ నేను చెక్కతో లెగ్స్ చేయించి వేసేసుకున్నాను.
ఆఖరికి చక్కగా ముస్తాబు చేసి ఇంట్లో పెట్టుకుని బంగారంలా చూసుకుంటున్నా. ఇలా చూసిన ప్రతిసారి మురిసిపోతున్నాము. చాలా అందంగా ఉంది కదా, మీకు కూడా నచ్చిందిలే. అయితే ఇప్పుడు ఇలాంటి పాత వస్తువులు ఎక్కడ వెతికినా దొరకటం లేదు కదా. నా అదృష్టం కొలది నా కంట పడింది. అలా అందరికంటా పడాలని లేదు, ఒకవేళ పడితే చాలా మంచిదే. కానీ ఇలాంటి పాత వస్తువులు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసంలో అయితే దొరుకుతాయి. చాలా షాపులే ఉన్నాయి. కుదిరితే మీరు కూడా వెళ్ళి మీకు నచ్చిన వాటిని తీసుకొని వచ్చి చక్కగా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. బాగుంది కదా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఈ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి.